భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 52 శ్లోకం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రోతలారా, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన మనస్సు మోహాన్ని దాటి వెలికి రావడానికి మార్గాన్ని చెబుతున్నాడు. యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతి అంటే నీ బుద్ధి మాయా అజ్ఞాన రజోగుణాల వల్ల ఏర్పడిన మోహపు అంధకారాన్ని దాటినప్పుడు. తదా గంతాసి నిర్వేదం అప్పుడు నీవు పొందేది నిర్వేదం అంటే అసత్య విషయాల పట్ల విరక్తి, వైరాగ్యం. శ్రోతవ్యస్య శ్రుతస్య చ అంటే ఇప్పటి వరకు వినిన ఇంకా వినబోయే అన్ని జ్ఞాన వచనాల పట్ల ఆసక్తి తగ్గుతుంది, ఎందుకంటే నీవు అనుభవ జ్ఞానానికి చేరుకుంటావు. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం మనకు చెప్తోంది, ఓ సత్యార్థి యొక్క లోపల బుద్ధి మోహాన్ని దాటిపోయిన తర్వాత అతనికి ఇక బయటి జ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు, ఎందుకంటే అతడు స్వయంగా అనుభవించేవాడవుతాడు. వినడం, చదవడం కాకుండా జీవితం మారుతుంది. ఇది మనలో సాక్షాత్కార స్థితికి దారితీసే దశ. ఉదాహరణ, వెచ్చటి పానీయం ఎలా ఉండబోతోందో వర్ణించవచ్చు, కానీ దాన్ని తాగినవాడే ఆ అనుభూతిని నిజంగా తెలుస్తుంది. అదే శ్రవణానికి, అనుభవానికి మధ్య తేడా. ఈ శ్లోకం నుంచి మనకు తెలిసేది, మన బుద్ధి మాయను దాటాలి. జ్ఞానంపై ఆసక్తి కంటే అనుభవమే ముఖ్యమైపోతుంది. వైరాగ్యం అనేది అసత్యం పట్ల ఆసక్తి కాదు, సత్యంపై స్థిర విశ్వాసం. అజ్ఞాన మోహాన్ని దాటి వెళ్లిన మనసే అసలైన ఆత్మజ్ఞానానికి ద్వారం. శ్రవణం, మననం, నిధిధ్యాసనానికి దారితీసే గొప్ప దశ ఇది. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.